టీమిండియా టీ20 వరల్డ్ కప్ మోసం చేసి గెలిచిందంట. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టాడు కదా డేవిడ్ మిల్లర్ది. ఆ క్యాచ్ తీసుకునే సమయంలో తన కాల్ అనేది రోపుకు టచ్ అయిందంట. సో ఇవన్నీ ఏ పాకిస్తాన్ వాళ్ళు ఏ బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పలేదండి. ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సరైన కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది సునీల్ గవాస్కర్ ఏమని చెప్పినాడు అని అంటే గాన, మీకు ఖచ్చితంగా రిప్లైలో కనిపిస్తూ ఉంది సూర్యకుమార్ యాదవ్ కాలు రోపు టచ్ అయిందా లేదా అనేసి. అతను ఫస్ట్ క్యాచ్ పట్టుకున్న తర్వాత సో అతను బాల్ అనేది లోపలికి వేసి అతను బయటకు వచ్చి తర్వాత అతను జంప్ చేసి లోపలికి వచ్చి బాల్ని అయితే తీసుకొని సక్సెస్ఫుల్గా క్యాచ్ పట్టుకోవడం జరిగింది. రిప్లైలు అయితే బాగా కనిపిస్తుంది. సో కేవలం ఇది ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తికి అలా అనిపిస్తుందేమో అని చెప్పేసి అయితే అతను చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ మీడియా సంస్థలు ఏమని చెప్తా ఉన్నాయంటే, ఒకసారి మీరు నిరూపించాలి ఆ క్యాచ్ కరెక్ట్గా పట్టుకున్నాడా లేదా బీసీసీ వాళ్ళు అలాగే ఐసీసీ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఇతను ఇంకొక రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. మీరు సూర్యకుమార్ యాదవ్ వైపు వేలు చూపించే ముందు ఒకసారి ఆస్ట్రేలియా చేసిన 10 ఘోరమైన మోసాలు అని చెప్పి మీరు ఆర్టికల్ చూస్తే ఎన్నున్నాయో మీకే అర్థమైద్ది. అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు మమ్మల్నే ముందు మీకెన్నున్నాయో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అతను చెప్పడం జరిగిందనమాట. నిజమేనండి, ఆస్ట్రేలియా వాళ్ళు ఎన్ని మోసాలు చేసి గెలిచినారనంటే వాళ్ళ మీద చాలా వీడియోలు అయితే మనం చూసుంటాము. వాళ్ళు ఇలా రాయడం కరెక్ట్ అయితే కాదు. అంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్ నుంచే వెళ్ళిపోయినారు కదా, అందువల్ల వాళ్ళు ఈ కుళ్ళుతో ఇవన్నీ రాస్తా ఉన్నారనమాట. అంటే ప్రతిసారి ఇంకా వాళ్ళే ప్రతి మ్యాచ్లు గెలవాలా, ప్రతి వరల్డ్ కప్ గెలిస్తే అవి మాత్రం మోసాలు కాదు. యువతలోడు ఎవడైనా గెలిచినారంటే వాడి మీద టక్కన పడిపోతారు. మెయిన్గా ఇండియా వాళ్ళు గెలిస్తే చాలు, వాళ్ళకి ఎందుకో మరి ఈ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా వాళ్ళు కానీ అసలు వాళ్ళు తట్టుకోలేమండి. సో సునీల్ గవాస్కర్ అయితే కొంచెం గట్టిగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా కూడా చాలా మాటలు అయితే అనడం జరిగింది ఈ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మీడియా వాళ్ళు. మన టీమిండియా అంట ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ షెడ్యూల్ చేసుకుని పిచ్చికి మనకు అనుకూలంగా మార్చుకుని ఆపోనెంట్స్ని ఇబ్బంది పెడుతూ టీమిండియా అనేది మ్యాచ్లు ప్రతి ఒక్క మ్యాచ్ గెలుస్తానే వచ్చిందంట. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా కాదంట. సో అలాగే ఈ టీ20 వరల్డ్ కప్ కూడా అయితే వాళ్ళు గెలవడం జరిగింది అనేది వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కాల్ టచ్ అయిందని చెప్తా ఉంటారు రోప్కి. ఒకవేళ ఈ రోపు వరకు ఆ క్యాచ్ రాకుండా ఏ మిడిల్లోనూ అంత దూరం రాకుండా మిడిల్లోనే క్యాచ్ పట్టుకొని ఉంటే గ్రౌండ్ మిడిల్లో ఇంకొకటి వెతికేవాళ్ళు. అంటే ఇంకా టీమిండియా మోసం చేసి గెలిచిందిరా అని ఏదో ఒకటి అనడానికి వాళ్ళు ఇంకా ఎతుకుతా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు మారండి అసలు. సో ఎనీవే వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు. మన టీమిండియా 17 సంవత్సరాల తర్వాత టీ20 వరల్డ్ కప్ అనేది సక్సెస్ఫుల్లీగా అయితే ఈ కప్ అనేది గెలిచిందనమాట. అంటే మనల్ని విజయాన్ని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు ఆ విధంగా అయితే ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటా ఉన్నారండి. సో మొత్తానికి వీడియో ఇది గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త ఛానల్, మీకు వీడియోస్ త్వరగా రావాలి అంటే వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.